బిగ్ బాస్ సీజన్ 9లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్గా కొనసాగుతున్న తనుజ వచ్చి అప్పుడే దాదాపు 6 వారాలు అయినప్పటికీ కూడా ఏ రోజు కూడా ఫుడ్ మీద అలిగి తినకుండా కన్నీళ్ళు పెట్టుకుని పడుకున్న రోజు లేదని చెప్పాలి. కానీ రాత్రి మాత్రం తనుజ ఏమీ తినకుండా ఏడుస్తూ పడుకుంది. ఇంకా అసలు విషయానికి వచ్చేస్తే ఇదంతా కూడా లైవ్లో చోటు చేసుకుంది. రీతు, డెమాన్ పవన్, పవన్ కళ్యాణ్ అలాగే తనుజ వీళ్ళు నలుగురు గార్డెన్ ఏరియాలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఇదే సందర్భంలో రీతు ఎందుకురా నువ్వు భోజనం చేయలేదంటూ తనుజని అడిగింది. అయితే తనుజ అది నా మనసు బాగాలేదురా, చాలా బాధ అనిపిస్తుంది అంటే, డెమాన్ పవన్ ఎందుకు అంత బాధపడుతున్నావు, వాళ్ళ గేమ్లో నుంచి నిన్ను తీసేశారా అంటే, అవును దానికోసమే నేను బాధపడుతున్నాను, వాళ్ళని నేను ఎంచుకోమని అడగలేదు, సర్లే ఎంచుకున్నారు ఓకే, కనీసం మొన్న నాగార్జున గారు ఏమన్నారు, గేమ్లో ముందుకు వెళ్ళినోళ్ళు కావాలా లేకపోతే అక్కడ ఆగిపోయిన వాళ్ళు కావాలా అని మొన్న భరణి నాన్నని అడిగారు. సో అదే వీళ్ళకి నేను అడుగుతున్నాను. నేను అంత బాగా గేమ్ ఆడినప్పటికీ చివరిగా నన్ను ఉంచుంటే ఎంత బాగుండేది. ప్రతిసారి అలాగే అవుతుంది. లాస్ట్ వరకు కష్టపడటం, లాస్ట్లో ఎవరొక చేతుల్లో బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ పెట్టడం, వాళ్ళు నన్ను తీసేయడం, ప్రతి వారం కూడా ఇదే జరుగుతుంది, నాకు చాలా బాధ అనిపిస్తుంది అంటూ చాలా ఎమోషనల్ అయ్యింది తనుజ. దీంతో రీతు సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. ఎందుకు తనుజ అంత ఫీల్ అవుతున్నావు, ఇంకా 3 వారాలు ఉన్నాయి కదా, ఈ 3 వారాల్లో నువ్వు ఏదో ఒక వారం కెప్టెన్ అవుతావు, అయినా కెప్టెన్ అవ్వకపోతే ఏమైనా ఇదయిందా నీకు, ఏముంది నువ్వు గేమ్ ఎలాగో బాగా ఆడుతున్నావు కదా అంటూ రీతు అంటే, అది కాదురా, నేను మా అమ్మకి చెప్పాను ఎలాగన్నా ఈ వారం నేను కెప్టెన్ అవుతాను, నువ్వు నాకు గిఫ్ట్ చేసిన చీర అప్పుడే కట్టుకుంటాను అంటూ తనుజ చెప్పుకొచ్చింది రీతుకి. కానీ పాపం నిజంగా చెప్పాలి అయితే తనుజని ఏదో ఒక వారం ఎవరో ఒకరు టార్గెట్ చేసి కెప్టెన్సీ కంటెండర్ నుంచి తొలగిస్తున్నారని చెప్పాలి. ఇక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అడుగుపెట్టిన ఆయిషనే దీనంతటికీ ప్లాన్ వేసని చెప్పాలి. ఎందుకంటే ఆయిష చెప్పింది దువ్వాడ మాధురికి, వెంటనే సుమన్ శెట్టిని తీసేద్దామా, తనుజని తీసేద్దామా అంటే, గ్రూప్ డిస్కషన్ చేసుకున్న సమయంలో ఆయిష అయితే మనం తప్పకుండా తనుజనే తీయాలి అంటూ తనుజని తీసేశారు. కానీ ఏదేమైనా సరే నిజంగా తనుజ ఎందుకు ఫీల్ అవుతుంది అంటే, ఎప్పుడైతే తను ఏ వారం కెప్టెన్సీ అవుతుందో అప్పుడు వాళ్ళ అమ్మగారు తను గిఫ్ట్ చేసిన చీరను కట్టుకొని కెప్టెన్ చేయాలి. ఇక డ్రీమ్ కానీ హౌస్లో ఉన్న ఎవరో ఒకరు కంటెస్టెంట్స్ కెప్టెన్సీ కంటెండర్ వారు చివరి వరకు తీసుకెళ్ళి ఆమెను తీసేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.